గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఎంత ప్రేమామయుడంటే, ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తా ఉన్నాడంటే, మనలో ఏ ఒక్కరు కూడా నశించిపోవడం ఆయనకిష్టం లేదు. మనలో ఏ ఒక్కరు కూడా దేవుని రాజ్యాన్ని వదులుకోవడం ఆయనకిష్టం లేదు. మనలో ఏ ఒక్కరు కూడా నిత్య నరకాగ్నికి వెళ్ళడము ఆయనకిష్టం లేదు. చాలా సార్లు లోకస్తంగా మనం చూస్తే మనుషులు మనం ఒకవేళ వాళ్ళ మాట వినకపోతే ఫెడప్ అయిపోతా ఉంటారు. కొన్నిసార్లు పేరెంట్స్ పిల్లల్ని చూసి అంటా ఉంటారు, నీతో నేను విసిగిపోయాను, ఇంకా నీ లైఫ్ నీ ఇష్టం, నువ్వు ఏమనుకుంటే అది చెయ్యని వదిలేస్తా ఉంటారు. కానీ దేవుడు ఆ విధంగా చేయట్లేడు. నువ్వు ఎక్కడన్నా పో, నీ జీవితం ఏమైపోయినా నాకు సంబంధం లేదని ఆయన చెప్పట్లేడండి. ఆయన ప్రతిరోజు ఒక అవకాశాన్ని మనకిస్తా ఉన్నాడు, ఒక చాయిస్ ని మనకిస్తా ఉన్నాడు ఆయన వైపుకు రావడానికి. కానీ కొద్ది మంది దాన్ని ఉపయోగించుకుంటా ఉన్నారు, కొద్ది మంది ఆ అవకాశాలను నెట్టివేస్తా ఉన్నారు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో రాహాబు అనే వేశ్యను మనం చూస్తే, ఆమె దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని గడుపుతున్నప్పటికీ ఆమె దేవుని యొక్క ప్రణాళికకు సహకరించినట్టు మనం చూస్తా ఉన్నాం. ఆ యొక్క వేగుల వారిని వాళ్ళ ఇంట్లో ఆమె దాచిపెట్టింది. దేవుని ప్లాన్ కి ఆమె సపోర్ట్ చేస్తా ఉంది. కేవలము ఆ కారణంగా దేవుడు ఆమెను యేసు ప్రభు యొక్క వంశావళిలో చేర్చినట్లు మనం చూస్తా ఉన్నాము. అంటే ఆమె కూడా నరకానికి పోవడం దేవునికి ఇష్టం లేదు. ఆమె కూడా దేవునికి దూరం అయిపోవడం ఆయనకి ఇష్టం లేదు. చూడండి, ఆయన తన అరచేతుల మీద మనల్ని చెక్కుకున్నాడు. ఆయన రూపంలో, ఆయన పోలికలో మనల్ని చెక్కుకున్న దేవుడు. అందుకే అంత ఈజీగా మనము దేవుని నుండి దూరం అయిపోతుంటే దేవుడు తట్టుకోలేడండి. ఇంకా చూస్తే రూతును మనం చూస్తే, ఆమె మోయాబు దేశానికి చెందిన స్త్రీ. ఆమె కూడా దేవుని ఎరగని స్త్రీ అయినప్పటికీ దేవుడు ఆమెకు అవకాశం ఇచ్చాడు, దేవుణ్ణి తెలుసుకునే అవకాశం ఇచ్చాడు. ఆమె కూడా చక్కగా ఆ యొక్క నయోమితో పాటు దేవుని వైపుకు వచ్చినట్టు మనం చూస్తా ఉన్నాము. ఆమె దేవుణ్ణి ఎరగని బిడ్డ కదా, ఎక్కడ పోతే నాకెందుకు అని దేవుడు వదిలిపెట్టలేదు. దేవుడు ఆహ్వానిస్తూనే ఉన్నాడు, నా వైపుకు రమ్మని దేవుడు పిలుస్తూనే ఉన్నాడు. ఈరోజు అట్టి స్థితిలో మనం ఉంటా ఉన్నామేమో. అదే విధంగా పరిశుద్ధ గ్రంథంలో యోనాను మనం చూస్తే, యోనా నినివే పట్టణానికి ప్రకటించడానికి వెళ్ళినప్పుడు అక్కడ 1,00,000 మంది ప్రజలు ఉన్నట్లు మనం చూస్తా ఉన్నాము. వాళ్ళ మీద దేవుడు ఈజీగా ఉగ్రత కురిపించలేదు, కానీ వాళ్ళకు అవకాశం ఇచ్చాడు రిపెంట్ కావడానికి. అంటే ఏ ఒక్కరు పాడైపోవడం ఆయనకి ఇష్టం లేదు, ఏ ఒక్కరు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఎంత ప్రేమామయుడు ఆయన. ఆ ప్రేమను మనం అర్థం చేసుకుంటా ఉన్నామా? ఆ ప్రేమను గ్రహించగలుగుతా ఉన్నామా? లేకపోతే ఆ ప్రేమను అడ్వాంటేజ్ గా తీసుకుంటా ఉన్నామా? ప్రేమ కలిగిన దేవుడు, ప్రేమతో మన కోసం ఈ భూమికి ఆయన ఒక సాత్వికునిగా ఈ లోకానికి వచ్చిన దేవుడు, ఆయన రెండవ రాకడలో ఆయన యూదా గోత్రపు సింహంలాగా రాబోతా ఉన్నాడండి. ఆ టైంలో ప్రేమను చూపించడానికి ఆయన రావట్లేడు, జడ్జిమెంట్ ఇవ్వడానికి రాబోతా ఉన్నాడు, తీర్పు ఇవ్వడానికి రాబోతా ఉన్నాడు. ఆ రోజు క్షమాపణ లేదు. ఆ రోజు ఇంకా నాకు టైం కావాలా, నేను రిపెంట్ అవుతాననడానికి లేదండి. ఈ రోజు ఇన్ని రోజులు మనకు దేవుడు చాయిస్ ఇస్తా ఉన్నాడు, టైం ఇస్తా ఉన్నాడు దేవుని వైపు రావడానికి. నువ్వు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు, నువ్వు పాడైపోవడం దేవునికి ఇష్టం లేదు, నువ్వు అపవాదితో సహవాసం చేయడం దేవునికి ఇష్టం లేదు, నువ్వు ఆ చెడు అలవాట్లతో, చెడు స్నేహాలతో జీవించడం దేవునికి ఇష్టం లేదు. దేవుడు పిలుస్తున్నాడు ఈరోజు, కమ్ బ్యాక్ టు మీ.
వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందాలని. ఈ కులము ఆ మతం అని భేదం లేదండి. ధనికులు బీదవారనే భేదం లేదు. ప్రతి వాడు కూడా నశించొద్దని యేసు ప్రభువుని ఈ లోకానికి పంపాడు తండ్రి అయిన దేవుడు. సో ఈరోజు నువ్వు నశించిపోవద్దు, నీ జీవితం పాడవకూడదు. నీ జీవితము నువ్వు ఎప్పుడు మరణించినా నువ్వు దేవుని రాజ్యంలో నువ్వు ఉండాలి అంటే ఈ రోజే ప్రభువు పిలుస్తూ ఉన్నాడు. ఆయన వైపుకు వెళ్దాం, ఆయన మాటకు విధేయత చూపిద్దాం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంతసేపు దేవుని వాక్యం విన్న మీ అందరినీ ప్రభువు దీవించునుగాక. మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి ఈ యొక్క కామెంట్ బాక్స్ లో మీ యొక్క ప్రార్థన అవసరతలను తెలియజేయండి. మేము మీకోసం ప్రార్థిస్తాము. గాడ్ బ్లెస్ యూ ఆల్.